యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. బిలాము గురించి మనందరికీ తెలిసిందే. ఆ యొక్క స్టోరీ గాడిద ద్వారా మాట్లాడడం అన్నది, తర్వాత రాజు బాలాకు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది మనం కూడా స్థిరపడాలి అని చెప్పి, గణపరచబడాలని చెప్పి బంగారం ఆశిస్తాము, లేదా ధనం ఆశిస్తాము. జీవితంలో స్థిరంగా ఉండాలి, పదిలంగా ఉండాలి, అందరి హృదయాల్లో ఉండాలి, నా వారందరి దృష్టిలో ఉండాలి, మనం సమర్థులుగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ సంఖ్యాకాండం 22:37లోని బాలాక్ అంటాడు, రాజు అంటాడు, గణపరచడానికి నేను సమర్థుడిని కాదా అని అంటాడు అనమాట. నేను బంగారం ఇచ్చి నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాను, మీ దేవుడికి ఇష్టం అవ్వలేదేమో అంటా ఉంటాడు అనమాట. కానీ మనకు స్టోరీ తెలుసు ఏం జరిగిందంటే, ఆ చివరికి వచ్చేలోపు స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు దేవుడని బిలాము బాలాకు తెలుసుకుంటారనమాట. అంతేకాదు, స్థిరపరుస్తాను, గణపరుస్తాను, నేను ఒక పొజిషన్లో ఉంచుతాను, నేను ఏదన్నా చేయడానికి సమర్థుడును అన్న అతనితోనే ఎవరినైతే ఒకరిని ఉద్ధరిద్దాము, లేవనెత్తుదాము అని అనుకుంటాం. మనం కూడా అనేకసార్లు మన చేతిలో మనకు దేవత దేవుడు పరిశుద్ధాత్మ మనకు ఉంటుండగా మనం ఎవరినో వెళ్ళి వీరు దీవిస్తారేమో, వీరు ఆదరిస్తారేమో అనుకుంటూ ఉంటాం అనమాట. ఏం జరిగిందంటే ఈ బిలామే ఏం చేస్తాడనంటే, ఖచ్చితంగా యాకోబు వంశంలో నుంచి ఒకరు వస్తారు, అతడు నిన్ను నీ వారిని అందరినీ సంహరిస్తాడంటే ఖచ్చితంగా అతని యొక్క జీవన్మరణాలు, నువ్వు నన్ను స్థిరపరచడం కాదు, నువ్వు నన్ను సెటిల్ చేయడం కాదు, ముందు నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ వారనేవారు, నీ వంశం వారు అనేవారు కానీ ఎవ్వరూ లేకుండా తుడిచిపెట్టిపోతారు, నేను బాగానే ఉంటానని చెప్పి బిలాం చెప్పి, అలాగే యేసు ప్రభు గారు పుడతారు అని అనడానికి ఒక 400 సంవత్సరాలు పైబడి ఉంటుండగానే ప్రవచించాడు బిలాము. తనకు తెలియని విషయాలు దేవుడు తెలియపరిచి ఇప్పటికి కూడా అనేక మంది యొక్క హృదయాల్లో పదిలమయ్యాడు బిలాము. మనల్ని ఎవరు స్థిరపరుస్తారు, గణపరుస్తారని కాదండి. మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే బంగారం స్థిరపరచదు, ఏది కూడా స్థిరపరచదు. దేవుడు కనుక మనల్ని ఆశీర్వదిస్తే ఎవరు కూడా మనల్ని శపించడానికి లేదు. ఆ యొక్క స్టోరీ అంతట్లో అదే ఉంటుంది. ఒకసారి ఏమంటాడంటే బాలాకు, సంఖ్యాకాండం 23:27 ఏమంటాడంటే, నేను ఒక చోటు తీసుకెళ్తాను, అక్కడి నుండి నా నిమిత్తం ఈ దేవుని ప్రజలను శపించు, అప్పుడు దేవునికి ఇష్టమవుతుందేమో అని అనుకుంటున్నారు. అంటే ఒక చోట నుండి శపిస్తే ఎక్కడికో మనం వెళ్ళిపోతే, ఎవరో శపిస్తే లేదనంటే ఎవరో దీవిస్తే ఇక్కడ దీవుల్లో అవన్నీ వచ్చేవాడిని. మనం గుర్తుంచుకోవాల్సింది బిలాము చెప్పాడనమాట. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండాడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటే, వాగ్దానం ఇచ్చి ఉంటే మనల్ని ప్రత్యేకించి ఎవరు స్థిరపరచక్కర్లేదండి, ఎవరు గణపరచక్కర్లేదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించేసిన తర్వాత శపింపబడడానికి వీలు లేదు. ఈ రాజు అనుకుంటున్నాడు, అక్కడి నుంచి నువ్వు శపిస్తే పని అవుతుంది, ఎక్కడి నుంచి నువ్వు శపిస్తే పని అవుతుంది, ఇవన్నీ అనుకుంటున్నాడు. కానీ అవన్నీ జరగవు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే నీకు విరోధంగా రూపొందింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదనమాట. నువ్వు వాగ్దానానికి వారసుడు, వాగ్దాన పుత్రుడు, వాగ్దాన పుత్రురాలు. దేవుడు నిన్ను ఎన్నుకొని స్థిరపరచుకొని గర్భంలో ఉంటుండగానే నిన్ను ఎన్నుకుని నిన్ను దీవిద్దామో ఆదరిద్దామో అనుకుంటే ఎవరో వచ్చి నేను శపించేస్తారు, ఏదో చేస్తారంటే ఏమీ అవదు. ఎవరి వల్ల స్థిరపరచబడరు. మనం కూడా ఎవరి మీదో వాళ్ళు ఎలా చేశారు కాబట్టి ఇలా అయిపోయిందని అనవసరం లేదు. కానీ మనం వెళ్ళి దేవుని యొక్క కాళ్ళ మీద పడి దేవుని యొక్క మాటలను మనం వెంబడిస్తే, అందుకే బిలాం అంటాడు సంఖ్యాకాండం 23:12 యెహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలకొద్దా అని ఉత్తరం ఇచ్చాడనమాట ఆ యొక్క రాజుకి. అంటే దేవుడు ఏం చెప్తే మనం అది చేయాలన్నమాట. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చేయాలి. ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉంటే మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు ఆయనేనండి. నేను దీవించేవాడును దీవించబడును, నేను శపించేవాడు శపించబడును. సంఖ్యాకాండం 24:9 ఇలా మనం అనేకమైనవి చూస్తూ ఉంటున్నాం అనమాట. కాబట్టి నేను ఈరోజు ఏం చెప్తానంటే, ఒకసారి దేవుడు ఇలా అన్నాడు కదా,
రెండోసారి ఇలా ఇంకొకలా అంటాడేమో. ఇంతకుముందు ఫస్ట్ దేవుడు నన్ను దీవించాను అన్నాడు, ఆశీర్వదించాను అన్నాడు, ఇప్పుడు ఇవన్నీ శాపంగా లేకపోతే కష్టంగా మారుతుంది, మళ్ళీ దేవుడు దీవిస్తాడేమో. లేదు, ఆయన మాట తప్పడానికి నరపుత్రుడు కాదండి. మాట ఇచ్చి స్థాపించకుండా ఉండడు, అబద్ధం మాట. కాబట్టి దేవుని యందు నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాము. నువ్వు ఆశీర్వదింపబడినదాను, దీవించబడినవాడు కాబట్టి దేవుడు నిన్ను దీవించాడు. ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా కొంతకాలమే, కానీ నువ్వు ఎప్పటికీ కూడా దీవించబడి ఉంటావు. నీకెవరు అవసరం లేదు, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే చాలు. గాడ్ బ్లెస్ యూ సో మచ్.